శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ధ్యాన శ్లోకం చాలా విశేషమైనటువంటిది. లలితా సహస్రనామంలో ఉండేటువంటి ధ్యాన శ్లోకాల్లో ఈ శ్లోకం మకుటం వంటిది. ఈ శ్లోకం మొత్తం 4 శ్లోకాల్లోకి అత్యంత ప్రధానమైనటువంటిది అని పెద్దవారు చెప్తారు. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. అరుణాం, అమ్మవారు ఎవరంటే అరుణ, లేత ఎర్రని కాంతులతో ప్రకాశించేటువంటి తల్లి అంటున్నారు. కరుణా తరంగితాక్షీం, ముఖ్యంగా ఒక మూర్తిలో కనులు చాలా ప్రధానమైనటువంటివి. అసలు హృదయం ఏమిటో తెలియజెప్పేటువంటివి కనులు. అమ్మ హృదయం ఏమిటో చెప్పేటువంటివి ఇక్కడ అమ్మవారి యొక్క కనులు. అటువంటి తల్లిని ఎవరైనా అమ్మ అని పిలవగానే కరుణతో అమ్మవారి యొక్క చూపు వారిపై పడుతుంది అంటున్నారు. ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం. అంతేకాదు ఆ తల్లి 4 చేతులలో 4 ఆయుధాలు ధరించి ఉంది. ఒక చేతిలో పాశము, మరొక చేతిలో అంకుశము, మిగిలిన 2 చేతులలో పుష్పబాణములు, ధనస్సు. అణిమాదిభిరావృతాం మయూఖైః. అణిమాదులు అంటే అణిమా మొదలైనటువంటి కాంతులు. ఇవే గొప్ప సిద్ధులు. అమ్మవారిని నమస్కరించిన వారికి ఈ సిద్ధులు కూడా లభిస్తాయి అంటారు. అంటే అమ్మవారి అనుగ్రహం అంటే సమస్త దేవతలు, సిద్ధుల అందరి అనుగ్రహమును కూడా వాళ్ళు పొందగలుగుతారు. అందుకని అణిమాదిభిరావృతాం మయూఖైః అన్నారు. అమ్మవారి యొక్క చూపు మన మీద పడితే చాలు, ఈ అణిమా మొదలైనటువంటి సిద్ధుల యొక్క అనుగ్రహం కూడా పడుతుందిట. అహమిత్యేవ విభావయే భవానీ. అహమిత్యేవ విభావయే అనేది చాలా గొప్ప మాట. ఎక్కడ లోతు ఎక్కువగా ఉంటుందో, ఎక్కడ రహస్యం ఉంటుందో అదే అత్యంత దివ్యంగా ఉంటుంది. లలితా సహస్రనామం ఆత్మవిద్య, వేదాంత విద్య, అందుకే రహస్యం అని కూడా అన్నారు. అందుకే లలిత రహస్యనామ సాహస్ర స్తోత్రములు అంటాం. మహిమలు గల నామాల సంపుటి మాత్రమే కాదు లలితా సహస్రనామం. వేదాంత విద్య అనేది అహమిత్యేవ విభావయే భవానీం అని ఒక్క శ్లోక పాదం తెలియజేస్తోంది. దీని స్థూల అర్థం ఏమిటంటే ఇటువంటి భవానిని నేను ధ్యానిస్తున్నాను అని. శ్రీమాత్రే నమః.